ఇప్పుడు వచ్చే వివో ఫోన్స్‌లో కెమెరా అదిరిపోతుంది. కానీ చాలా మందికి అందులో ఉన్న హిడెన్ సెట్టింగ్స్ ఎలా వాడాలో తెలియదు. ఈ వీడియోలో వివో స్మార్ట్ ఫోన్స్‌లో ఉన్న బెస్ట్ కెమెరా సెట్టింగ్స్, హిడెన్ ఫీచర్స్, ఇంకా మీరు ఫోటో తీసే టైంలో చేసే కామన్ మిస్టేక్స్ గురించి డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫోటోగ్రఫీ లెవెల్ కంప్లీట్‌లీ చేంజ్ అయిపోతుంది. వివో కెమెరా యాప్‌లో ఉన్న యూనిక్ ఫీచర్స్ నుంచి బేసిక్ సెట్టింగ్స్ వరకు అన్ని క్లియర్‌గా కవర్ చేస్తాను. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ మోడల్‌ని బట్టి కొన్నిసార్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే నేమ్ కొంచెం చేంజ్ అవ్వచ్చు లేదా సెట్టింగ్ ప్లేస్‌మెంట్ చేంజ్ అవ్వచ్చు. బట్ తప్పకుండా ఆ సెట్టింగ్ ఉంటుంది. కానీ కొన్ని ఓల్డ్ మోడల్స్‌లో కొన్ని సెట్టింగ్స్ ఉండకపోవచ్చు. వివో ఫోన్స్ యూజ్ చేసేవారు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీ వద్ద వివో ఫోన్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ముందుగా ఎవరికి ఎక్కువగా తెలియని చాలా స్పెషల్‌గా ఉన్న వివో ఫీచర్స్‌తో స్టార్ట్ చేద్దాం. మొదటిది కలర్ ప్రొఫైల్స్ లేదా జెయిస్ న్యాచురల్ కలర్. మీరు వివో ఎక్స్ సిరీస్ లేదా వి సిరీస్ ఫోన్స్ వాడుతుంటే ఫోటో మోడ్‌లో పైన టాప్ బార్‌లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో వివిడ్, టెక్స్చర్డ్, ఇంకా జెయిస్ న్యాచురల్ కలర్ అని 3 స్టైల్స్ ఉంటాయి. చాలా మంది ఇది పట్టించుకోరు. ఇది ఎప్పుడు ఏ టైంలో వాడాలి? మీరు తీసే ఫోటో డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేయాలి. కలర్స్ చాలా బ్రైట్‌గా, పంచీగా ఉండాలి అనుకుంటే వివిడ్ మోడ్ ఆన్ చేయండి. కానీ మీరు తీసిన ఫోటో ఎగ్జాక్ట్‌లీ మీ కళ్ళకి ఎలా కనిపిస్తుందో అలాగే న్యాచురల్‌గా రావాలి. తర్వాత మీరు లైట్ రూమ్ లాంటి యాప్స్‌లో ఎడిట్ చేసుకుంటారు అనుకుంటే ఖచ్చితంగా జెయిస్ న్యాచురల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎక్స్‌ట్రా కలర్స్‌ని యాడ్ చేయకుండా ప్యూర్ అండ్ న్యాచురల్ క్వాలిటీని ఇస్తుంది. రెండవ ఇంపార్టెంట్ హిడెన్ సెట్టింగ్ సూపర్ మ్యాక్రో మోడ్. చాలా మంది దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ని అంటే చిన్న ఫ్లవర్స్ లేదా ఇన్సెక్ట్స్ ని తీయడానికి నార్మల్ కెమెరాతో దగ్గరగా వెళ్లి ఫోకస్ చేస్తారు లేదా జూమ్ చేస్తారు. దీనివల్ల ఫోకస్ సరిగ్గా అవ్వదు, ఫోటో బ్లర్ అయిపోతుంది. వివో కెమెరా యాప్ లో పైన ఒక చిన్న ఫ్లవర్ ఐకాన్ ఉంటుంది. లేదా స్వైప్ చేసి మోర్ సెక్షన్ లోకి వెళ్తే సూపర్ మ్యాక్రో అని ఉంటుంది. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ కి 4 సెంటీమీటర్ దగ్గరికి వెళ్లి తీయాలి అనుకుంటే ఇది ఆన్ చేయండి. ఇది మీ ఫోన్లో ఉన్న మ్యాక్రో లెన్స్ ని యాక్టివేట్ చేసి చాలా చిన్న డీటెయిల్స్ ని కూడా అల్ట్రా షార్ప్ గా క్యాప్చర్ చేస్తుంది. నార్మల్ ఫొటోస్ తీసేటప్పుడు మాత్రం ఇది ఆఫ్ లో ఉండాలి. మూడవ సెట్టింగ్ లైవ్ ఫోటో లేదా మోషన్ ఫోటో. మీ వివో కెమెరా యాప్ లో పైన సర్కిల్స్ లాగా ఒక ఐకాన్ ఉంటుంది. ఇది ఆన్ చేస్తే మీరు ఫోటో తీసేటప్పుడు జస్ట్ ఒక స్టిల్ ఇమేజ్ మాత్రమే కాదు, మీరు షట్టర్ బటన్ నొక్కడానికి 1.5 సెకండ్స్ ముందు ఇంకా 1.5 సెకండ్స్ తర్వాత ఉన్న యాక్షన్ ని ఒక చిన్న వీడియో లాగా రికార్డ్ చేస్తుంది. ఇది ఎప్పుడు వాడాలి? మీరు చిన్నపిల్లల ఫొటోస్ తీసేటప్పుడు లేదా మీ పెట్స్ ఫొటోస్ తీస్తున్నప్పుడు వాళ్ళు కంటిన్యూస్ గా కదులుతుంటారు. పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతాం. అదే ఈ లైవ్ ఫోటో ఆన్ లో ఉంటే ఫోటో తీసిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి ఆ 3 సెకండ్స్ క్లిప్ లో ఎక్కడైతే పర్ఫెక్ట్ స్మైల్ ఉందో ఆ ఫ్రేమ్ ని మీరు మెయిన్ ఫోటోగా సేవ్ చేసుకోవచ్చు. నాలుగవ ఫీచర్ సూపర్ నైట్ మోడ్. రాత్రులు ఫోటో తీసేటప్పుడు చాలా మంది నార్మల్ ఫోటో మోడ్ వాడేస్తారు. దీనివల్ల చీకట్లో ఉన్న డీటెయిల్స్ కనిపించవు, ఇంకా ఫోటో అంతా గ్రెయిన్స్ వస్తాయి. బాటమ్ మెనూలో నైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నైట్ టైంలో ఇది ఖచ్చితంగా ఆన్ చేయాలి. ఈ మోడ్ ఆన్ చేసి ఫోటో క్లిక్ చేసినప్పుడు ఫోన్ ని ఒక 2 to 3 సెకండ్స్ కదపకుండా పట్టుకోవాలి. ఇది మల్టిపుల్ ఫొటోస్ ని తీసి అందులోంచి బెస్ట్ లైట్ ని కంబైన్ చేసి నాయిస్ ఫ్రీ బ్రైట్ నైట్ ఫోటోని ఇస్తుంది. వివో ఫోన్స్ లో నైట్ మోడ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. మీరు ట్రైపాడ్ మీద పెడితే అది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఎక్స్పోజర్ టైం పెంచుతుంది. దీంట్లో మీరు స్టార్స్ ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఐదవ ఫీచర్ ప్రొఫెషనల్ గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళ కోసం ప్రో మోడ్ ఇంకా రా క్యాప్చర్. కెమెరా యాప్ లో మోర్ సెక్షన్ లోకి వెళ్తే ప్రో మోడ్ ఉంటుంది. ఇందులో పైన రా అని ఒక ఐకాన్ ఉంటుంది. నార్మల్ గా మనం తీసే ఫొటోస్ జేపీఈజీ ఫార్మాట్ లో సేవ్ అవుతాయి. అంటే ఫోన్ కెమెరా కొన్ని కలర్స్ ఇంకా డీటెయిల్స్ ని కంప్రెస్ చేసి సైజ్ తగ్గిస్తుంది. కానీ రా ఆన్ చేసి ఫోటో తీస్తే సెన్సార్ కి వచ్చిన ప్రతి డీటెయిల్, హైలైట్, షాడో ప్రిజర్వ్ అవుతుంది. మీరు తర్వాత స్నాప్సీడ్ లేదా లైట్ రూమ్ లో ఎడిట్ చేయడానికి ఇది బెస్ట్. ప్రో మోడ్ లో మనం ఐఎస్ఓ ఇంకా షట్టర్ స్పీడ్ మాన్యువల్ గా కంట్రోల్ చేయొచ్చు. నైట్ టైం లైట్ ట్రయల్స్ లేదా వాటర్ ఫాల్ ఫొటోస్ తీయాలంటే షట్టర్ స్పీడ్ ని 2 సెకండ్స్ లేదా 4 సెకండ్స్ పెట్టి తీయండి. రిజల్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్ కి వద్దాం. అదే బ్యూటీ మోడ్. వివో ఫోన్స్ ఫేస్ బ్యూటీకి చాలా ఫేమస్. కానీ చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ బ్యూటీ మోడ్ ని 100% ఫుల్ పెట్టేస్తారు. మీరు కెమెరా యాప్ లో పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళగానే కింద ఒక చిన్న ఫేస్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఫేస్ బ్యూటీ, స్కిన్ టోన్ ఇంకా ఫేస్ రీషేప్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇందులో స్కిన్ స్మూత్నింగ్ ని మీరు ఎక్కువగా పెడితే
మీ ఫేస్ మీద ఉన్న న్యాచురల్ టెక్స్చర్స్, పోర్స్, చిన్న చిన్న మచ్చలు అన్నీ వానిష్ అయిపోయి ఫేస్ అంతా బ్లర్ అయిపోయి ఒక ప్లాస్టిక్ డాల్ లాగా ఫేక్ గా తయారవుతుంది. దీన్నే ప్లాస్టిక్ ఫేస్ లుక్ అంటారు. మరి ఈ ఫేస్ బ్యూటీని ఎప్పుడు ఆన్ లో ఉంచాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి? మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియో తీస్తున్నారు లేదా జస్ట్ ఒక క్యాజువల్ గ్లోయింగ్ సెల్ఫీ తీసి స్టేటస్‌లో పెట్టాలి అనుకుంటే బ్యూటీ మోడ్‌ని ఆన్‌లో ఉంచండి. కానీ స్మూతింగ్ స్లైడర్‌ని మాక్సిమం 15-20 మధ్యలో మాత్రమే పెట్టండి. అప్పుడు నేచురల్‌గా ఉండి చిన్న గ్లో వస్తుంది. స్కిన్ టోన్‌ని కూడా ఓవర్ వైట్ చేయకండి. నేచురల్ వార్మ్ టోన్‌లో పెట్టండి. అదే మీరు ఒక నేచురల్ ఫోటో, ప్రొఫెషనల్ లుకింగ్ పోర్ట్రేట్ తీయాలి అనుకుంటే ఖచ్చితంగా బ్యూటీ మోడ్‌ని కంప్లీట్‌లీ ఆఫ్ చేసేయండి. లేదా 0% కి పెట్టండి. అప్పుడే మీ స్కిన్ డీటెయిల్స్, కళ్ళ దగ్గర ఉన్న షార్ప్నెస్ నేచురల్ గా డిఎస్ఎల్ఆర్ లో తీసిన ఫోటో లాగా వస్తుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్ లో బ్లర్ కంట్రోల్. పోర్ట్రేట్ తీసేటప్పుడు స్క్రీన్ మీద ఎఫ్ లాంటి ఒక లెన్స్ ఐకాన్ ఉంటుంది. దీన్ని అపర్చర్ అంటారు. చాలా మంది బ్యాక్గ్రౌండ్ పూర్తిగా బ్లర్ అయిపోవాలి అని ఈ ఎఫ్ నంబర్ ని F0.95 లేదా F1.5 కి పెట్టేస్తారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇలా పెడితే ఎడ్జ్ డిటెక్షన్ ఫెయిల్ అయిపోయి మీ జుట్టు, చెవులు కూడా బ్లర్ అయిపోతాయి. ఎంతో ఫేక్ గా కనిపిస్తుంది. మంచి న్యాచురల్ డిఎస్ఎల్ఆర్ బ్లర్ కావాలంటే ఎప్పుడు కూడా ఎఫ్ వాల్యూని F2.8 నుంచి F4.0 మధ్యలో పెట్టండి. అప్పుడు ఫోటో సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కి ఒక న్యాచురల్ డెప్త్ వస్తుంది. అలాగే మీ వివో ఫోన్ తో డిఎస్ఎల్ఆర్ రేంజ్ పోర్ట్రేట్స్ తీయాలి అనుకుంటే కెమెరా యాప్ ఓపెన్ చేసి పోర్ట్రేట్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు జూమ్ నంబర్స్ లేదా లెన్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటినే ఫోకల్ లెన్స్ అంటారు. 23mm లేదా 35mm వాడితే సబ్జెక్ట్ తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా కవర్ అవుతుంది. ఇది స్ట్రీట్ పోర్ట్రేట్స్ కి, ట్రావెల్స్ కి బెస్ట్. 50mm అయితే హాఫ్ బాడీ షాట్స్ కి పర్ఫెక్ట్. చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇంకా 85mm అయితే క్లోజ్అప్ షాట్స్ కి వాడి చూడండి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ పిచ్చెక్కిస్తుంది. నెక్స్ట్ లైటింగ్ ఎఫెక్ట్స్. ఈ ఆప్షన్స్ మీకు పోర్ట్రేట్ మోడ్ లో స్టైల్స్ పక్కన ఉంటాయి. డే టైమ్ లో నేచురల్ వాడండి. ఇండోర్ లో ఉంటే స్టూడియో లేదా సినిమాటిక్ లైటింగ్ ట్రై చేయండి. నైట్ టైం డార్క్ గా ఉంటే వివో స్పెషల్ ఆరా లైట్ ని ఆన్ చేయండి. ఫేస్ మీద గ్లో సూపర్ గా వస్తుంది. ఇంకా జైస్ బోకే స్టైల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కింద ఉన్న స్టైల్స్ ఐకాన్ పైన క్లిక్ చేసి బయోతార్, ప్లేనార్ లేదా సొన్నార్ లాంటి ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇవి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లైట్స్ ని స్విర్లీగా లేదా రౌండ్ షేప్స్ లో బ్లర్ చేసి ఎగ్జాక్ట్ గా డిఎస్ఎల్ఆర్ ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్తే వీడియోస్ లో ఫస్ట్ మనం చూడాల్సింది వీడియో రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్. వీడియో మోడ్ లోకి వెళ్ళగానే పైన టాప్ రైట్ లో మీకు 1080p లేదా 4K ఇంకా 30 FPS, 60 FPS అని ఉంటాయి. మీరు నార్మల్ గా వ్లాగ్ చేస్తున్నారు లేదా ఒక సినిమాటిక్ స్లో మూవింగ్ వీడియో తీస్తున్నారు అంటే 4K 30 FPS లో పెట్టండి. క్వాలిటీ అదిరిపోతుంది. అదే మీరు ఏదైనా స్పోర్ట్స్, పరిగెడుతూ తీసే వీడియో లేదా చాలా యాక్షన్ ఉన్న సీన్ తీస్తుంటే 1080p 60 FPS లో పెట్టండి. 60 FPS వల్ల వీడియోలో మోషన్ చాలా స్మూత్ గా, ఎలాంటి ల్యాగ్ లేకుండా రికార్డ్ అవుతుంది. వీడియో తీసేటప్పుడు షేక్ రాకుండా ఉండాలంటే వివోలో ఉన్న బెస్ట్ ఫీచర్ అల్ట్రా స్టేబుల్ మోడ్. టాప్ బార్ లో ఒక షేకీ హ్యాండ్ ఐకాన్ ఉంటుంది. దీనిలో 3 ఆప్షన్స్ ఉంటాయి: ఆఫ్, స్టాండర్డ్ ఇంకా అల్ట్రా. మీరు జస్ట్ నడుస్తూ వీడియో తీస్తుంటే స్టాండర్డ్ స్టెబిలైజేషన్ ఆన్ లో పెట్టండి. ఇది మెయిన్ కెమెరాలో ఉన్న OIS ని వాడి స్మూత్ వీడియోని ఇస్తుంది. లేదా మీరు పరిగెడుతూ తీస్తుంటే అల్ట్రా స్టేబుల్ మోడ్ ఆన్ చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, అల్ట్రా మోడ్ ఆన్ చేసినప్పుడు వీడియో కొంచెం క్రాప్ అవుతుంది. ఇంకా వైడ్ యాంగిల్ లెన్స్ ని యూజ్ చేస్తుంది. కాబట్టి ఇది మంచి లైట్ ఉన్న డే టైమ్ లో మాత్రమే వాడాలి. నైట్ టైమ్ లో అల్ట్రా మోడ్ వాడితే వీడియో చాలా గ్రెయినీగా వస్తుంది. సో నైట్ టైం ఎప్పుడు స్టాండర్డ్ లోనే ఉంచాలి. ఇక చివరిగా డైలీ యూజ్ చేసే కామన్ సెట్టింగ్స్ ఇంకా AI గురించి చూద్దాం. AI సీన్ రికగ్నిషన్ లేదా AI ఎన్హాన్స్మెంట్. కెమెరాలో పైన ఉన్న టాప్ బార్ లో AI అనే ఐకాన్ ఉంటుంది. ఇది ఆన్ లో ఉంటే మీరు ఏం తీస్తున్నారో కెమెరా ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేస్తుంది. మీరు ఆకాశం తీస్తుంటే బ్లూ స్కై అని, చెట్లు తీస్తుంటే గ్రీనరీ అని లేదా ఫుడ్ తీస్తుంటే ఫుడ్ అని డిటెక్ట్ చేసి వాటికి తగ్గ కలర్స్ ని బూస్ట్ చేస్తుంది. కానీ ఒక్కోసారి కలర్స్ మరీ ఓవర్ గా, సాచురేటెడ్ గా వస్తుంటే అప్పుడు ఈ AI ని ఆఫ్ చేయండి. నెక్స్ట్ HDR. టాప్ బార్ లో HDR అని ఉంటుంది. దీన్ని ఎప్పుడూ ఆటోలో పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సూర్యుడి వైపు తిరిగి ఫోటో తీస్తున్నప్పుడు మీ ఫేస్ నల్లగా అయిపోతుంది. HDR ఆటోలో ఉంటే కెమెరా ఆటోమేటికల్లీ బ్రైట్ స్కైని ఇంకా మీ డార్క్ ఫేస్ ని బ్యాలెన్స్ చేసి రెండు క్లియర్ గా కనిపించేలా చేస్తుంది. ఇంకా లాస్ట్ గ్రిడ్ లైన్స్. మీరు సెట్టింగ్స్ గేర్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రేమింగ్ లైన్స్ లేదా గ్రిడ్ ని ఆన్ చేయండి.
మీ స్క్రీన్ మీద 4 గీతలు వస్తాయి. ఇవి 9 బాక్సెస్ లాగా ఫామ్ అవుతాయి. ఫోటోగ్రఫీలో దీన్ని రూల్ ఆఫ్ థర్డ్స్ అంటారు. మీరు ఎవరి ఫోటో అయినా తీసేటప్పుడు వాళ్ళని మధ్య బాక్స్‌లో కాకుండా ఆ గీతలు కలిసే చోట పెట్టి తీస్తే ఫోటో చూడడానికి చాలా ప్రొఫెషనల్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. ఇంకా లెవెలర్ ఆన్ చేసుకుంటే మీ ఫోన్ క్రాస్‌గా లేకుండా స్ట్రెయిట్‌గా ఫోటో తీయొచ్చు. సో చూసారుగా, ఇవి వివో ఫోన్స్‌లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ కెమెరా సెట్టింగ్. ఈ సెట్టింగ్స్‌ని మీ వివో ఫోన్‌లో ఇప్పుడే ట్రై చేయండి. అలాగే మీకు తెలియని కొత్త సెట్టింగ్ ఏమైనా ఈ వీడియోలో తెలుసుకున్నారా? అలాంటిదేదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.